నువ్వు చేసే తత్వాన్ని బట్టి చెయ్యాలి. విఘ్నేశ్వరుడికి చేస్తే 16 నామాలతో చెయ్యాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటేచ్చుడియాదపి. పరమశివుడికి చేస్తే అష్టమూర్తి తత్వం భూరంభం చనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభాది చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమర్శతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. 8 నామాలతో చేస్తే చాలు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఆవిడికి చెయ్యాలన్నా భవస్య దేవస్య పత్ని నమః. మళ్ళీ ఇవే పక్కన పత్ని పెట్టేస్తే ఆవిడికి 8 నామాలతో ఆయనకి, 16 నామాలతో శ్రీ మహావిష్ణువుకి చెప్పేస్తే చాలు. అది కూడా నీకు సమయం లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. నిజంగా అంత ముఖ్యమైన పనుంటే రామ 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 అనే అక్షతలేసి వెళ్ళిపోతే చాలు. 2 మా 5 అంకెల్లోకి మారిస్తే రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 20 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. విష్ణు సహస్రం శివ సహస్రం చదివి పూర్తి చేసేసినట్టే. కాబట్టి రామ 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 అని అక్షతలు వేసి వెళ్ళిపో, నీకంత సమయం లేకపోతే. కోటేశ్వరారు చెప్పారంటే రోజు రామ 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 అని అక్షతలు వేసేయమని కాదు నా ఉద్దేశం. నీ ఓపికని బట్టి, నీ సమయాన్ని బట్టి, దేశాన్ని పరిస్థితిని బట్టి పూజ నిర్వహించుకోవలసి ఉంటుంది.